డాక్టర్ గారు, నేను బాడీ బిల్డింగ్ చేస్తున్నాను. పెళ్లయింది. భార్యతో ఎంత తక్కువ సెక్స్ లో పాల్గొంటే అంత మంచిదని మా గురువు చెబుతున్నారు. కానీ మా ఆవిడ పక్కకి చేరేసరికల్లా ఆగలేక సెక్స్ లో పాల్గొంటున్నాను. భార్య పక్కన చేరినప్పటికీ మనోనిగ్రహంతో సెక్స్ కి దూరంగా ఉండటం ఎలాగో చెప్పండి. నేను మంచి బాడీ బిల్డర్ గా అవ్వాలి. నేనేం చేయాలో చెప్పండి అంటున్నారు. బాడీ బిల్డర్ గా తయారవుతున్నా సెక్స్ లో మాత్రం ఎన్నిసార్లు పాల్గొనవచ్చు. వాళ్ళ గురువు గారు చెప్పి టోటల్లీ రాంగ్. ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తుంటారో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, లేదా బాడీ బిల్డింగ్లో అలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, లేదా జిమ్ చేసేవాళ్ళు సెక్స్లో పాల్గొనకూడదు, సెక్స్లో పాల్గొంటే బలహీనమైపోతారు అని ఏమైనా చెబితే 100% రాంగ్. అది పూర్వకాలం నుంచి చాలా మంది ఉంది. మనం మంచి స్ట్రెంగ్త్ రావాలంటే మనం వీర్య పుష్టి మనకు ఉండాలి. వీర్యం పోకుండా ఆపుకోవాలి. వీర్యం పోకుండా ఆపుకుంటే ఆ వీర్యం ఒంటి పట్టి కండరాలకి బెదరికి ఎంత పట్టేసేసి మనిషి మంచి స్ట్రాంగ్గా జరుగుతాడు. వీర్యవంతుడు అంటూ అనిపించుకుంటాడు వాడు అంటారు. ఇవన్నీ ఒట్టిది. వీర్యం వంట పట్టడం అనేది ఉండదు. వీర్యంలో ఏ రకం గొప్ప గుణాలు ఏమీ లేవు. వీర్యం ఏంటంటారు, శుక్రకోశాలు కొంత ద్రవం తయారవుతాయి, ఫ్రక్టోజ్ అని. ఆ కొద్ది మినరల్స్ విటమిన్స్ ఉంటాయి. అది కేవలం వీర్య కణాలకు సరిపోయేటి ఆహారం లాంటిది. ఆ వీర్య కణాలు కొద్ది రోజులు ఉంటాయి, అక్కడ బయటకు వచ్చేస్తాయి. ప్రోస్టేట్ ద్రవం కేవలం బయటకు తోసి పాలు లాంటి పదార్థం. దాంట్లో ఏముండదు. ప్రోస్టేట్ దాంట్లో ఒక నీరు బయట పెట్టేస్తుంది అంతే. అంతేగాని ఈ వీర్యం వచ్చి వంట పెట్టేసి, లేదా బ్రెయిన్ పెట్టేసి తేజస్ ఇచ్చి, నరాల పటుత్వం వచ్చి, కండ పుష్టి వచ్చి, ఇవన్నీ ఒట్టి హంబక్ మాట. కానీ చాలా కాంచి ఈ సైన్స్ తెలియక అశాస్త్రీయ విషయాల్ని శాస్త్రీయ విషయాలుగా చాలా మంది చేస్తూ వస్తున్నారు. వాళ్ళ గురువు గారు శుభ్రంగా ఈ రోజుకి ఎన్నిసార్లు సెక్స్లో పాల్గొచ్చు. సెక్స్లో పాల్గొనే వాడు బలహీనం అవడం, శుభ్రంగా బాడీ బిల్డింగ్ చేసుకోవచ్చంట, తగ్గ తయారవుతాడు. ఆ చేసిన వ్యాయామం బట్టి బాడీ బిల్డింగ్ వస్తుంది. కానీ సెక్స్లో పాల్గొనడం మాత్రం జరగదు. అదే సెక్స్లో పాల్గొని ఎన్నిసార్లు పాల్గొవచ్చు. ఆయన మారుకొని వస్తుంది.